హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈరోజు మనము అకౌంటింగ్ థియరీలో ఉన్నటువంటి ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి అకౌంటింగ్ థియరీలో ఉన్న టాపిక్ ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని వీటిని పిలుస్తారు. బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే ఏం లేదు, బిజినెస్ ఆర్గనైజ్ చేసేది ఎవరు, బిజినెస్ ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళని గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతాం. సో ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, బిజినెస్ ని ఇక్కడ ఎవరు రన్ చేస్తున్నారు అంటే మేనేజ్మెంట్ ఎవరు, ఇక్కడ ఆ బిజినెస్ రన్ చేసేటువంటి పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ఎవరు అనేది రకరకాలుగా ఉంటుంది. మనం జనరల్ గా చూస్తే మనం బయట షాప్స్ లో పోయినప్పుడు ఎక్కువగా ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సనే ఒక టీ షాప్ కానివ్వండి, చిల్లరంగిడి కానివ్వండి, లేదా ఒక ఫ్యాన్సీ స్టోర్ కానివ్వండి, గోల్డ్ షాప్ కానివ్వండి, బుక్ స్టాల్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఏదైనా ఒక మొబైల్ షాప్ కానివ్వండి. సో ఇలాంటి రకరకాల షాప్స్ మనం చూసినప్పుడు ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళే బిజినెస్ చేసుకుంటారు. మరి వాళ్ళకి అవసరమైతే ఒక అసిస్టెంట్ ని కూడా పెట్టుకొని వాళ్ళు ఒక బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ బిజినెస్ ని ఎవరైతే ఇక్కడ రన్ చేస్తారో ఆ రన్ చేసేటువంటి పర్సన్ ని బట్టి ఆ బిజినెస్ కు పేరు అనేది మారిపోతుంది. సో ఎవరైతే రన్ చేస్తున్నారు దానికి ఓనర్ ఎవరు, ఓనర్ ఎవరైతే ఉంటాడో ఆ ఓనర్ ని బట్టి అతను చేసే బిజినెస్ ఏంటి, ఓనర్ ఎవరు, బిజినెస్ ఎవరు, దీనిని మనం బిజినెస్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. సో ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇందులో మేజర్ గా మనం చూసినట్లయితే 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రైవేట్ అండర్టేకింగ్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. ప్రైవేట్ అండర్టేకింగ్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. సో ఇక్కడ ఫస్ట్ ప్రైవేట్ అండర్టేకింగ్స్ గురించి, ఇక్కడ ఫస్ట్ ఈ ప్రైవేట్ అండర్టేకింగ్స్ అనేవి ఈ కింద 1 2 3 4 5 ఈ 5 టైప్స్ ఉన్నటువంటివి ఈ ప్రైవేట్ అండర్టేకింగ్స్ కిందికి వస్తాయి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ అంటే సొంతంగా వాళ్ళే సొంతంగా. చూడండి ఇక్కడ సోల్ ప్రొపరేటర్షిప్, ఫస్ట్ వన్ ఏంటి, సోల్ ప్రొపరేటర్షిప్. సోల్ ప్రొపరేటర్ అంటే ఒక్కడే ఉంటాడు. ఎవరుంటారు, ఒక్క పర్సన్ ఉంటాడు. ఇక్కడ ఒక్క పర్సన్ ఉండి ఒక పర్సన్ చేసే బిజినెస్ సోల్ ప్రొపరేటర్షిప్ అంటాం. నెక్స్ట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు, లైఫ్ పార్ట్నర్ అంటాం. సో ఇక్కడ పార్ట్నర్షిప్ అంటే ఒకరిని మించి ఎవరైతే ఉంటారో, ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు ఉంటే దాన్ని మనం ఇక్కడ మినిమం ఎంత 2 మెంబర్స్ ఉంటారు కాబట్టి దాన్ని మనం పార్ట్నర్షిప్ బిజినెస్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ జాయింట్ హిందూ ఫ్యామిలీ. హిందూ ఫ్యామిలీస్ లో కూడా బిజినెస్ ఉంది. అది జాయింట్ హిందూ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనం చెప్తాం, జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి చెప్తాం. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, అవి కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీ గురించి మనకు ఒక పెద్ద చాప్టరే ఉంది, అకౌంట్స్ ఉన్నాయి. సో జాయింట్ స్టాక్ కంపెనీ గురించి మనకు ఫైనల్ ఇయర్ వరకు, డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అకౌంట్స్ ఉందని రోజు జాయింట్ స్టాక్ కంపెనీ అకౌంట్స్, జాయింట్ స్టాక్ మనల్ని ఫాలో చేస్తూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ప్రైవేట్ అండర్టేకింగ్స్. ఏమంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లో ఈ ప్రైవేట్ అండర్టేకింగ్స్ మాత్రము ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లెవెల్లో థియరీలో ఇవన్నీ చదివేస్తాం కమింగ్ చాప్టర్స్ లో. సోల్ ట్రేడర్, పార్ట్నర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ, కోఆపరేటివ్ సొసైటీ, జాయింట్ స్టాక్ కంపెనీస్, ఈ ఐదు కూడా ఈ వీటినన్నింటిని గురించి మనం ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ థియరీలో చదువుకుంటాం. ఇక మరి ఇవి ఇక్కడ లేవు, మనం ఇక్కడ వీటిని ఇప్పుడే స్టడీ చెయ్యము, జస్ట్ తెలుసుకోండి చాలు. నెక్స్ట్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే ఒకటి డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్. ఇవి ఒక మినిస్ట్రీ కింద పనిచేస్తాయి. సపోజ్ రైల్వేస్ తీసుకోండి, రైల్వేస్ ఎవరి కింద ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాయి. రైల్వేస్ ఇవి అక్కడ వర్క్ చేస్తున్నాయి, ఇది ఒక డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్ అనొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ కార్పొరేషన్ తీసుకుంటే ఆర్బిఐ ఎగ్జాంపుల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచర్ గ్యాస్ కార్పొరేషన్. సో పబ్లిక్ కార్పొరేషన్ కింద వీటిని తీసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీస్, ఇక్కడ ఎగ్జాంపుల్ బెల్ తీసుకోవచ్చు. 51% ఎవరికి ఆధిక్యత ఉంటుంది అంటే గవర్నమెంట్ కి ఉంటుంది. గవర్నమెంట్ 51%, 50-50 అయితే పార్ట్నర్షిప్ అయిపోతుంది. అలా కాకుండా 51% షేర్స్ ని పెట్టుకోవాలి. ఇది పార్ట్నర్షిప్ కాదు, కంపెనీ బిజినెస్. కంపెనీస్ తీసినప్పుడు మీకు ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీ వచ్చినప్పుడు ఇక్కడ షేర్స్ అంటే ఏంటి, ఈ 51% అంటే అనేది ఇక్కడ అర్థమవుతుంది. జస్ట్ ఇది పబ్లిక్ అండర్టేకింగ్, ఇక్కడ డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్, పబ్లిక్ కార్పొరేషన్,
గవర్నమెంట్ కంపెనీస్ మాత్రం ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇవి కూడా మనకి నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ చాప్టర్స్ లో డిగ్రీ లెవెల్లో మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు వీటి గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ డయాగ్రామ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఏదైనా ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అని అడిగితే మీరు ఇది రాస్తే సరిపోతుంది. ఇకపోతే మనకి ప్రైవేట్ అండర్టేకింగ్స్ మాత్రం మనం ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుతాము. ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ని మనం ఇక్కడ బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్. ఫస్ట్ వన్ ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్. సో ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఈ మిగతా చాప్టర్స్, మిగతా టాపిక్స్ మీద మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? సోల్ సింగిల్ సోల్ అంటే ఇక్కడ సింగిల్ అని అర్థం చేసుకోండి. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? దీని యొక్క ఫీచర్స్ మనం ఇక్కడ రాసాం. దీని యొక్క ఫీచర్స్ సోల్ అనగానే మనకి ఏంటి? సింగిల్ అంటున్నాం. సింగిల్ అంటే ఒకరే ఉంటారు. సో ఈ బిజినెస్ లో ఆల్రెడీ మనం అక్కడ రాసాం చూడండి, వన్ మ్యాన్ ఓనర్షిప్. ఓనర్ ఎవరు? ఒకరే ఉంటారు. వన్ మ్యాన్ ఎవరు? ఒక పర్సన్ మాత్రమే ఉంటారు. ఆ ఒక పర్సన్ ఉండి బిజినెస్ ని స్టార్ట్ చేస్తే దానిని మనం సోల్ ప్రొప్రైటర్షిప్ అని పిలుస్తాము. వన్ మ్యాన్ కి సంబంధించి మనం వీధిలోకి వెళ్ళితే ప్రతి వీధి చివర ఉన్న బంకులు, చిన్న చిన్న షాపులు, కొంచెం మనం మార్కెట్ లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో కనిపించే ఆల్మోస్ట్ అన్ని షాపులు ఎవరు అంటే వన్ మ్యాన్ ఓనర్షిప్. అంటే ఒకరే ఉంటారు, ఒకరే ఇక్కడ బిజినెస్ ని రన్ చేస్తారు. మరి క్యాపిటల్ ఎవరు తెచ్చుకుంటారు అంటే కంప్లీట్ గా క్యాపిటల్ అనేది ఈ సోల్ ప్రొప్రైటర్ ఉన్నాడు. సపోజ్ మన సోల్ ప్రొప్రైటర్ పేరు బుజ్జిగాడు అనుకోండి. ఓకే, సో మనం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ బుజ్జిగాడు మన ప్రొపరేటర్ పేరు. సో ఇక్కడ ఉన్న బుజ్జిగాడు ఏం చేస్తాడంటే ఈ వన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? మొత్తం బుజ్జిగాడు తెచ్చుకుంటాడు క్యాపిటల్. ఎవరు తెస్తాడు? ఓన్లీ బుజ్జిగాడు క్యాపిటల్ తెచ్చుకుంటాడు. వాడే బిజినెస్ రన్ చేస్తాడు. వాడే బిజినెస్ వాడే బిజినెస్ చేసుకుంటాడు. వాడే డబ్బులు పెడతాడు, పెట్టుబడి పెడతాడు. వాడు ఒక షాప్ పెట్టుకుంటాడు. ఆ షాప్ లో ఏదో సర్టెన్ ప్రోడక్ట్ లేదా సర్టెన్ గూడ్స్ తో ఇక్కడ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సెకండ్ వన్, ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఎవరు నిర్వహిస్తారు? మరి ఓనర్ ఎవరు? ఓనర్ ప్లస్ మేనేజ్మెంట్. సెకండ్ పాయింట్, ఓనర్ ప్లస్ మేనేజ్మెంట్ ఎవరు అంటే మన బుజ్జిగాడే. ఎవరు? మన బుజ్జిగాడు ఏం చేస్తాడు? ఓనర్ ప్లస్ మేనేజ్మెంట్ వాడే, అతనే మేనేజ్మెంట్ ఎవరు చేసుకుంటారు? తనే చేసుకుంటాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం పెద్ద షాప్ ఉందనుకోండి, కొద్దిగా పెద్ద షాప్ ఉందనుకోండి, అప్పుడు అతను ఏం చేశాడంటే ఒక ఇద్దరినో ముగ్గురినో నలుగురినో ఏబిసిడిఈ వీళ్ళని ఏబిసిడీలు ఏం చేస్తాడంటే తన కింద అసిస్టెంట్స్ గా పెట్టుకోవచ్చు. షాప్ లో మనం గమనిస్తే కొంచెం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళామనుకోండి, ఆ షాప్ లో ఏం చేస్తారంటే ఓనర్ ఏం చేస్తాడు? కూర్చోంటాడు. వర్కర్స్ అంతా ఏదో చూపిస్తా ఉంటారు. వర్కర్స్ అవి కావాలి, ఇవి కావాలంటే అది తీసుకొని రా, ఇది తీసుకొని రాపు, అది తేపు, ఇది తేపు అని. కొంచెం పెద్ద షాప్ అయితే అది కూడా ఓనరే, అది కూడా సోల్ ట్రేడింగే, అది కూడా సోల్ ప్రొప్రైటర్షిప్పే. కొంచెం పెద్ద షాప్ అయినప్పుడు ఓనర్ కూర్చుంటాడు. అది తీసుకొని వచ్చి వీళ్ళకి, ఇది తెచ్చి వీళ్ళకి, అది తెచ్చి వాళ్ళకి, ఇది తే అని తెప్పిస్తారు. కొంచెం చిన్న షాపే అనుకోండి, తప్పదు, సింగిల్ పర్సనే ఉంటాడు. మన బుజ్జిగాడే వెళ్ళి అన్ని తీసుకొని వస్తాడు, ఇస్తా ఉంటాడు, చేస్తా ఉంటాడు, అన్ని తనే చూసుకుంటా ఉంటాడు. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు చేస్తాడు? సోల్ ప్రొప్రైటర్ లో తనే చేసుకుంటాడు. ఎవరు? మన ఈ హీరో, మన ఈ పర్సన్ ఏం చేస్తాడు? మొత్తం మేనేజ్మెంట్ తనే చేసుకుంటాడు. ఓనర్షిప్ కూడా తనే, ఓనరు తనే, మేనేజ్మెంట్ తనే. తను షాప్ తెరవాలంటే తెరవచ్చు, లేదు ఈ రోజు బద్ధకంగా ఉంది, షాప్ వద్దు, క్లోజ్ చేయాలి అనుకున్నాడు, షాప్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఏంటి, అవసరమైనప్పుడు తను ఏదైనా చేయాలి అనుకుంటే తన చేతిలో కంప్లీట్ అథారిటీ ఎవరి చేతిలో ఉంటుందంటే ఈ పర్సన్ చేతిలో ఉంది. సో ఈ పర్సన్ ఏదైనా చేయొచ్చు. సో మేనేజ్మెంట్ ఎవరి హ్యాండ్ లో ఉంటుందంటే ఈ పర్సన్ హ్యాండ్ లో ఉంటుంది. ఓనరు తనే, మేనేజ్మెంట్ మొత్తం తనే చూసుకుంటా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్, నో లీగల్ ఫార్మాలిటీస్. థర్డ్ పాయింట్ ఏంటి? నో లీగల్ ఫార్మాలిటీస్. లీగల్ ఫార్మాలిటీస్ అంటే లీగల్ ఫార్మాలిటీస్ ఏమంటే జనరల్ గా మనము ఏదైనా కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి అంటే మనము రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలి. అవి ఎవరికి చేయాలి అనేది కమింగ్ చాప్టర్స్ లో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పార్ట్నర్షిప్ ఈ రెండింటికి కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. పార్ట్నర్షిప్ కి రిజిస్ట్రేషన్ అనేది చేస్తే చేస్తారు, లేకుంటే లేదు, ఆప్షన్ కింద పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు. కొన్ని పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కంపెనీకి అయితే 100% రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే 100% రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. సో వీళ్ళు 100% చేయాలి. ఇది పార్ట్నర్షిప్ మాత్రము ఆప్షన్ 50-50. చేసే వాళ్ళు చేసుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు మానేస్తారు. ఇకపోతే లీగల్ ఫార్మాలిటీస్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడము. ఇక కంపెనీ పరంగా చూసే ఇక షేర్స్ ఇష్యూ చేయడము, వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానివ్వండి, మెమోరాండం ఇవ్వడము, ఆర్టికల్స్ ఇష్యూ చేయడం, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది కంపెనీలో. సో మనం నెక్స్ట్ కంపెనీ వచ్చినప్పుడు అక్కడ చూద్దాం. ఇక్కడ ఏమంటే లీగల్ ఫార్మాలిటీస్ అనేవి చాలా తక్కువ, అసలు లేవని చెప్పుకోవచ్చు. చాలా వరకు లీగల్ ఫార్మాలిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. అందుకే కదా మనం ఓన్ బిజినెస్ వాళ్ళు ఏంటి, కొత్తగా ఒక షాప్ పెట్టి ఓపెనింగ్ చేసేస్తాడు. మనం ఎప్పుడైనా రెగ్యులర్ గా వచ్చి పోయే దారిలో చూస్తే ఒక మంచి షాప్ పెడతాడు, బాగుంటుంది, ఆహా బాగుంది, సూపర్ గా ఉంది, భలే పెట్టాడు రా అనుకుంటాం. సంవత్సరము 6 నెలలు 3 నెలలు తిరిగే లోపల ఎత్తేస్తాడు. పెట్టేటప్పుడు ఎవరికి చెప్పడు నేను షాప్ పెడుతున్నా అని. పెట్టిన రోజు మనం చూసాం. లేదంటే చిన్న అడ్వర్టైజ్మెంట్ ఏదో నిచ్చుకుంటే ఏదో అట్లా ఇట్లా తెలుస్తుంది, షాప్ పెట్టినాడు, ఓకే బాగుంది, షాప్ చూడడానికి సూపర్ గా ఉంది, ఏదో నీట్ గా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తే చూడగానే అర్థమైపోతుంది. ఒక జరగలేదు అనుకోండి, ఒక 2 నెలలకో 3 నెలలకో లేదా 6 months ఏమైంది ఇమీడియట్లీ ఎత్తేసి ఉంటాడు. ఎప్పుడో ఇంకోటి వేరే వాడు వచ్చి పెయింట్లు వేసుకుంటా అంటాడు. ఎత్తేటప్పుడు ఎవరికైనా చెప్పాడా? ఏం లేదు, అతని ఇష్టం. ఎవరు? మన బుజ్జిగాడు ఇష్టం వచ్చినప్పుడు షాప్ పెట్టుకోవచ్చు, వద్దంటే ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. అంటే ఇక్కడ లీగల్ ఫార్మాలిటీస్ అనేవి ఇక్కడ ఏమి పెద్దగా లేవు. తనకు సౌకర్యం ఉన్నప్పుడు తను బిజినెస్ చేసుకోవచ్చు. తనకు నష్టాలు ఎక్కువ అయినప్పుడు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా కారణాలు ఉండనివ్వండి, తను ఇంకా ఆ బిజినెస్ వద్దు అనుకున్నప్పుడు తను ఆ బిజినెస్ ని క్లోజ్ చేసేయచ్చు. సో ఇక్కడ లీగల్ ఫార్మాలిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా తక్కువగా ఉంటాయి. ఒక విధంగా అసలు కొంతమందికి అయితే అవి ఫాలో కారు, లీగల్ ఫార్మాలిటీస్ లేవు, ఫాలో కారు. కొన్నింటికి అరాకొరా ఉన్నాయి, ఏదో ఒక ఫార్మాలిటీ, ఒక సర్టిఫికెట్ తెచ్చి పెట్టుకుంటారు. సపోజ్ ఒక మెడికల్ షాప్ అనుకోండి, కంపల్సరీ వాళ్ళు ఒక ఫార్మసీ సర్టిఫికెట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. అట్లా కొన్నింటికి మాత్రం ఒక చిన్న సర్టిఫికెట్ పెట్టుకున్నా సరిపోతుంది. అది కూడా పెద్ద ఎక్స్పెండిచర్ ఏం అయ్యేది కాదు. చిన్న సర్టిఫికెట్స్ పెట్టుకొని కూడా కొన్ని బిజినెస్లు ఉన్నాయి. 99% బిజినెస్ ఎలా ఉంటాయి, ఇష్టం వచ్చినప్పుడు బిజినెస్ పెట్టుకోవచ్చు. డబ్బులు చేతిలో ఉన్నాయా, 2 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పెట్టేసుకోవచ్చు. కష్టంగా ఉంది, లాస్ వచ్చింది, నష్టాలు వచ్చి బిజినెస్ ఎత్తేయచ్చు, నో ప్రాబ్లం. సో లీగల్ ఫార్మాలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్, నో సెపరేట్ ఎంటిటీ. నో సెపరేట్ ఎంటిటీ ఇక్కడ మన 4th పాయింట్, నో సెపరేట్ ఎంటిటీ. సో ఇక్కడ బిజినెస్ వేరు, మనం ఇంతకుముందు చెప్పాం స్టార్టింగ్ లో, బిజినెస్ వేరు పర్సన్ వేరు అని మనం ఇక్కడ అకౌంట్స్ చేస్తాం. అకౌంట్స్ వరకు వచ్చేటప్పుడు బిజినెస్ వేరు పర్సన్ వేరు అయిపోతారు. బట్ ఓవరాల్ గా బిజినెస్ చూసినప్పుడు బిజినెస్ అనేది కంప్లీట్ గా ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే 1 పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్సన్ ఉన్నన్ని రోజులు ఆ బిజినెస్ జరుగుతుంది. ఆ పర్సన్ ఏదన్నా అయితే ఆ బిజినెస్ అక్కడితో ఆపేయచ్చు. తర్వాత కూడా అతను కంటిన్యూ చేయాలంటే చేయలేరు. ఆ పర్సన్ లేడు కాబట్టి ఆపేయచ్చు. లేదు ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉండి రన్ చేసుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం, అది సెకండరీ థింగ్. ఫస్ట్ ఏంటి, బిజినెస్ అనేది కంటిన్యూస్ గా ఇక్కడ ఉండదు. ఆ పర్సన్ దివాలా చేయడం వల్ల కానివ్వండి, ఆ పర్సన్ కి లాస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ పర్సన్ పూర్తిగా చనిపోయినప్పుడు కానివ్వండి, ఆ పర్సన్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైనా మెంటలీ రిటార్డ్ అయినప్పుడు కానివ్వండి, సో ఇలాంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు ఆ తరహా బిజినెస్లు కొన్ని జరగవు, చెయ్యలేరు. సపోజ్ ఏదైనా ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, అతను మాత్రమే ఉంటే అక్కడ ఆ బిజినెస్ జరుగుతుంది అన్నాం అనుకోండి. ఒకవేళ ఆ పర్సన్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ పర్సన్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఆ పర్సనే ఆ వర్క్ చేయాలి, అప్పుడు చేయలేడు. బిజినెస్ జరుగుతుందా? ఈవెన్ వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా బిజినెస్ చేయగలరా? చేయలేరు. సో ఇక్కడ అదొకటి. ప్లస్ నో సెపరేట్ ఎంటిటీ అంటే ఇక్కడ ఈ వ్యక్తి వేరు బిజినెస్ వేరు అని ఉండదు. కంప్లీట్ గా బిజినెస్ మొత్తం ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అంటే మన బుజ్జిగాడి హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. వాడే అన్ని ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. వాడికి అన్ని, ఇంకా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా అన్ని తనకే వస్తాయి. సో అతను వేరే, మనం ఇప్పుడు కంపెనీ బిజినెస్ చూసినట్లుగా కంపెనీ ఒకరు ఏదైనా అయినా కూడా కంపెనీ జరగడము అలాంటిది ఇక్కడ ఏమీ ఉండదు. సో ఇక్కడ అతను వెళ్ళిపోతే, ఆ పర్సన్ ఈ బుజ్జిగాడు అనేవాడు వెళ్ళిపోతే బిజినెస్ కొలాప్స్ అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5th పాయింట్,
షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ షేర్ చేయాలి. ఎవరికి చేయాలి? ప్రాఫిట్ అనేది ఎవరికి షేర్ చేయాలి? ప్రాఫిట్ ఎవరికి షేర్ చేయాలంటే ఎవ్వరికి షేర్ చేయడు. ఎవరు? మన బుజ్జిగాడు ఎవ్వరికి షేర్ చేయడు. ప్రాఫిట్ షేరింగ్ అనేది ఉండదు. లాభం వచ్చినా తనకే, నష్టం వచ్చినా తనకే. లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా అన్ని కూడా తనే భరిస్తాడు. ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా రెండిట్లో ఏది వచ్చినా, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినా తనకే, ఎక్కువ లాస్ వచ్చినా తనకే. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటి, ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ అనేది లేదు. ప్రాఫిట్ షేరింగ్ అనేది ఎవరికి ఇవ్వడు. సింగిల్ పర్సన్ కాబట్టి ఏమొచ్చినా తనే తీసుకుంటాడు. లాభం వచ్చినా తనే తీసుకుంటాడు, నష్టం వచ్చినా కూడా తనే తీసుకుంటాడు. నెక్స్ట్ పాయింట్ అన్లిమిటెడ్ లయబిలిటీ. ఇప్పుడు ఇందా చెప్పాం, ఇప్పుడు లాభం వచ్చింది, మొత్తం ఎవరు తీసుకున్నాడు? సేమ్ మన బుజ్జిగాడు తీసుకున్నాడు. అదే విధంగా అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే సపోజ్ ఇక్కడ బిజినెస్ లాస్ వచ్చింది అనుకోండి, బిజినెస్ చేస్తున్నాడు, ఒక 2 లక్షలు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేశాడు, అక్కడ ఇక్కడ అంతా కలిపి అప్పులు చేసేసాడు. సో మన బుజ్జిగాడికి సపరేట్ గా ఒక 15 lakhs ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, ఒక 15 లక్షల వరకు ప్రాపర్టీలు ఉన్నాయి. అతను ఇప్పుడు బిజినెస్ చేసింది 2 లక్షలతో. బిజినెస్ చేస్తూ అప్పులు అయిపోయినాడు. ఎంత అప్పులు అయిపోయినాడు? దాదాపు ఒక 10 లక్షలు అప్పు చేసేసాడు. 10 లక్షలు చేశాడు అప్పు. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే ఈ 15 లక్షల్లోంచే ఇవ్వాలి. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? తనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఎంత? 15 లక్షలు. ఈ 15 lakhs నుంచి he has to bear the 10 lakhs loss from the 15 lakhs. ఈ 15 లక్షల రూపాయల నుంచి ఏం చేయాలి? ఈ 10 లక్షల రూపాయల్ని చెల్లించాలి. ఎవరికైతే అప్పు చేసింటాడో ఆ అప్పు చేసిన వాడికి చెల్లించాలి. అంటే ఇక్కడ అన్లిమిటెడ్ లయబిలిటీ. సపోజ్ ఇతను 20 lakhs అప్పు చేశాడు అనుకోండి, 20 lakhs అప్పు చేశాడు, 20 lakhs. అప్పుడు ఏమవుతుంది? ఈ 15 lakhs ఇచ్చేయాలి కంప్లీట్ గా. ఈ 15 lakhs కంప్లీట్ గా ఇచ్చేసి ఇంకా తను ఎంత అప్పు పడిపోతాడు? 5 lakhs అప్పు అట్లే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆస్తికి మించి అప్పులు ఉన్నాయంటే దివాలా తీసినట్లే. అతను ఆస్తికి మించి అప్పులు ఉన్నాయి అంటే దివాలా తీసినట్లు. సపోజ్ ఇక్కడ 15 లక్షల అప్పు ఉంది, 10 లక్షలే అనుకోండి ఇక్కడ తను చేసే 15 లక్షల ప్రాపర్టీ ఉంది, 10 లక్షలు మాత్రమే అప్పు చేస్తే ఈ 15 నుంచి 10 లక్షలు చెల్లించాలి, 5 లక్షలు మిగులుతాయి. అలా కాదు, ఉండేది 15, అప్పు చేసింది 20 అయితే ఈ 15 మొత్తం ఇచ్చేయాలి, రిమైనింగ్ 5 lakhs ఇంకా అప్పుల్లోనే ఉంటాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అన్లిమిటెడ్ లయబిలిటీ. నీకు నష్టం వస్తే మొత్తం పే చేయాల్సింది ఎవరు? మన బుజ్జిగాడే పే చేయాలి. వేరే వాళ్ళు పే చేసే దానికి లేదు. ఎందుకు? తనే సోల్ ప్రొపరేటర్. అంతా తనే సింగిల్ గా ఇక్కడ చూసుకుంటున్నాడు కాబట్టి తనే మొత్తం ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? సీక్రసీ అనేది చాలా సీక్రసీగానే ఉండొచ్చు. సీక్రసీ ఒక బిజినెస్ బాగా రన్ అవ్వాలి అంటే ఒక బిజినెస్ కి సీక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూల్ డ్రింక్ తీసుకోండి, అది థమ్స్అప్ కావచ్చు, కోకోకోలా కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, ఇంకోటో ఏదో ఒక కూల్ డ్రింక్ తీసుకోండి. వాళ్ళు అక్కడ ఇంగ్రీడియంట్స్ బాటిల్ మీద రాసి ఉంటారు. ఏమని రాసి ఉంటారు? ఇది 2% వేసాం, అది 3% వేసాం, ఇది 4% వేసాం, ఇది 5% వేసాం అని వేసింటారు. ఇవన్నీ వేసి మీరు కూడా డ్రింక్ తయారు చేయండి, వస్తుందా? ట్రై చేయండి. ఓకే, సో వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఇచ్చేసి ఉంటారు. థమ్స్అప్ మీద, కోకోకోలా మీద, ఈవెన్ స్ప్రైట్ మీద ఏదో ఒక కూల్ డ్రింకే తీసుకోండి. సో వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఇచ్చింటారు, ఇది 2%, ఇది 3%, ఇది 4%, ఇది 5%. మీరు ఇవన్నీ వేసి డ్రింక్ తయారు చేయండి, ఒక డ్రింక్ తయారు చేయండి. అది మీరు ఏ ప్రోడక్ట్ డ్రింక్, సపోజ్ ఇప్పుడు మీరు థమ్స్అప్ డ్రింక్ తయారు చేశారు, థమ్స్అప్ డ్రింక్ లాగానే రావాలి. మీరు తయారు చేశారు కదా, వాళ్ళు ఇచ్చారు, అవి బాటిల్ మీద ఉన్నాయి, అవి చూసి మీరు తయారు చేశారు. ఇప్పుడు మీరు తయారు చేసిన డ్రింక్ థమ్స్అప్ లాగా వస్తుందా? 99% రాదనుకుంటున్నా. అదంతే. ఎందుకు అంటే అదంతే. సో ఇక్కడ వీళ్ళ డ్రింక్ సీక్రెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సీక్రెసీ అనేది బయట పెట్టరు. ఏదైనా ప్రోడక్ట్ అంతే, ఆ సీక్రసీ అనేది 99% ఎవరు బిజినెస్ సీక్రెట్ బయట పెట్టరు. సో ఎక్కువగా ఇది మనం కంపెనీస్ లో గమనించినట్లయితే ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఉండడం వల్లనే వాళ్ళ బిజినెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనము మామూలుగా క్లాత్ కి మామూలు మనం యూజ్ చేసే క్లాత్ కి చాలా వరకు మనం ఆ క్లాత్ పేరు ఉంటుంది కానీ కంపెనీ పేరు అయితే ఉండదు. కానీ కొన్ని చూడండి, ఇప్పుడు మయూర్ అని కానివ్వండి, సియారామ్స్ అనేవి కానివ్వండి, క్లాత్ కు బ్రాండెడ్ గా నిలబడిపోయినాయి. ఎందుకు నిలబడినాయి?
వాళ్ళు చేసేటువంటి క్లాత్ అలా ఉంటుంది. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఏమంటే కొన్ని బ్రాండ్స్ అనేవి పక్కాగా ఉంటాయి. అది ఎలా ఎందుకు ఉంది అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ప్రోడక్ట్ స్పెషాలిటీ, అది స్పెషాలిటీ అలా ఉంటాయి. కొన్ని టీ షర్ట్స్ వచ్చాయి చూడండి, ఇక్కడ క్రోకడైల్ అని ఉంటుంది. కొన్ని టీ షర్ట్స్ క్రోకడైల్ అనేసి, నిక్కీ అనేసి చాలా రకాలు ఉన్నాయి కదా బ్రాండ్స్. ఆ బ్రాండ్స్ అన్ని ఎందుకు వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకంటూ స్పెషల్ గా వాళ్ళ ప్రోడక్టే, ఆ స్పెషల్ గా ఒక ప్రోడక్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. ఆ ప్రోడక్ట్ కి ఏముంటుంది, ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ సీక్రెట్ అనేది ఉండడం వల్లనే వాళ్ళ ప్రోడక్ట్ అది ఎలా తయారు చేస్తారని వాళ్ళకే తెలుస్తుంది. సో అలా తయారు చేయడం అనేది ఆ బిజినెస్ సీక్రెట్ అనేది ఎవరికి లీక్ చేయరు. ఆ బిజినెస్ సీక్రెట్ ని మెయింటైన్ చేసుకుంటూ బిజినెస్ అనేది చేస్తా పోతారు. సో ఇవే ఇంగ్రీడియంట్స్ అన్ని పైన ఉంటాయి కదా, ఇవన్నీ చూసి మనం కూల్ డ్రింక్ తయారు చేసి అలాగే రావాలి కదా, రాదు. ఎందుకు రాదు అంటే అదంతే, అది వాళ్ళ బిజినెస్ సీక్రెట్. సో ఇక్కడ ఏమైతుంది, సోల్ ప్రొపరేటర్ ఉన్నప్పుడు బిజినెస్ ఏమైతుంది, చాలా సీక్రెట్ గా రన్ అవుతుంది. ఎందుకు, ఈ బుజ్జిగాడు ఎవరికి చెప్పడు నీ బిజినెస్ సీక్రెట్ ఏంది రాయ్యా అంటే ఎవరికి చెప్పడు. ఏం సీక్రెట్ అంటే ఎవరికి చెప్పడు. ఇప్పుడు మనం ఎక్కువగా తినే ఫుడ్స్ చూడండి, రకరకాల ఫుడ్స్ కి కొంతమంది బాగా ఫేమస్ అయినారు. ఇంకా ఆ కంపెనీస్ ఏదో మీకు తెలిసే ఉంటాయి. సో వాళ్ళు బాగా ఫేమస్ అయినారు. వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, ఫుడ్ లో వాళ్ళు ఏదో ప్రిపేర్ చేశారు, ఫుడ్ లో బాగా ఏదో వేశారు, మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేశారు. దానివల్ల ఆ ఫుడ్ ప్రోడక్ట్, సపోజ్ ఇక్కడ ఎగ్స్ స్వీట్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, ఈ ఎగ్స్ స్వీట్స్ బాగా ఫేమస్ అయిపోయినాయి. ఎందుకు అంటే వాళ్ళ స్వీట్స్ లో ఏదో వేస్తున్నారు, సంథింగ్ ఏదో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేస్తున్నారు. సో అది వేయడం వల్ల ఏమైతుంది, ఇది వీళ్ళ బిజినెస్ బాగా షైన్ అయింది, ఇది ఒక బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ స్వీట్స్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సో ఆ విధంగా ఈ ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ ఓనర్ అయితే, ఈ ఎక్స్ కి వెళ్ళి అడగండి, అయ్యా మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు మీ స్వీట్స్ ఫేమస్ అని అంటే వాళ్ళ సీక్రెసీ చెప్తారా? 99% చెప్పరు, జస్ట్ చెప్తారు, కొంతవరకే చెప్తారు, పూర్తిగా ఎవరు చెప్పరు. చెప్పేస్తే వాళ్ళ బిజినెస్ ఏం రన్ అవుతుంది, ఇంకా ఎవరికి చెప్పరు. బిజినెస్ అంటేనే సీక్రెసీ ఉంటేనే బిజినెస్ రన్ అవుతుంది. అదే ఫుడ్ ప్రోడక్ట్ ఇంకొకరు తయారు చేసినా అంత టేస్ట్ రాదు. ఎందుకు అంటే అదంతే, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళది, వీళ్ళ బిజినెస్ వీళ్ళది. ఓకే, ఎనీహౌ ఇక్కడ సోల్ ప్రొపరేటర్షిప్ అనే దాంట్లో పర్సన్ ఒక్కడే ఉంటాడు. ఆ పర్సన్ యొక్క ఆ బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఏంటి అంటే వన్ మ్యాన్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఇద్దరు ఒకటే. నో లీగల్ ఫార్మాలిటీస్, ఇక్కడ లీగల్ ఫార్మాలిటీస్ ఏముండవు. నో సెపరేట్ ఎంటిటీ, ఇక్కడ బిజినెస్ వేరు ఓనర్ వేరు అని ఉండదు, ఇద్దరు ఒకరే. షేరింగ్ ప్రాఫిట్ అనేది తనే తీసుకుంటాడు, లాస్ వచ్చినా తనకే, ప్రాఫిట్ వచ్చినా తనకే. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే బిజినెస్ లాస్ అయినప్పుడు తన ఓన్ ప్రాపర్టీస్ అసెట్స్ అయినా సరే, అమ్మేసి అయినా సరే తను ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీక్రెసీ అంటే తను ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, ఏదైనా బిజినెస్ సీక్రెట్స్ చెప్పాలన్నా తను ఎవరికి ఇక్కడ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి బిజినెస్ చాలా సీక్రెట్ గా పెట్టుకొని చాలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, చాలా డెవలప్ అవుతాడు. సో ఇది మనకు సోల్ ప్రొపరేటర్షిప్ యొక్క క్యారెక్టరిస్టిక్ లేదా ఫీచర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.